హైదరాబాద్ లో ఫిష్ ఫెస్టివల్ ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్టాళ్లను పరిశీలించి రొయ్యల ఫ్రై, బిర్యానీ, పకోడీ తదితర వంటకాలను పరిశీలించారు. ఫిష్ ఫెస్టివల్ ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మత్స్యరంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మరి మత్స్యకారులకు సంబంధించి చేపలు చెరువులో వదలడం కానీ, మీ వృత్తిని పెద్ద ఎత్తున ముందరికి తీసుకుపోవడం కానీ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా మరి దానికి తోడుగా నూతన ఫిష్ స్టాల్స్ ఏర్పాటు, మహిళా మత్స్యకారులకు కిట్స్ పంపిణీ. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, సూచనల మేరకు మత్స్యకార కుటుంబాలన్నింటినీ ఒకే వేదిక తీసుకురావాలి. అదేవిధంగా మహిళా మత్స్యకార కుటుంబాలన్నింటినీ ఆర్థిక అభివృద్ధి చేయాలి. భవిష్యత్ కార్యక్రమం ప్రకటించుకున్నాం. నూతన ఫిష్ స్టాల్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా 2 వీలర్లు ఎలక్ట్రిక్ వెహికల్ ఇచ్చే విధంగా, అదేవిధంగా ఫిష్ క్యాంటీన్లు ఏర్పాటు చేసే విధంగా, మహిళా మత్స్యకారులకు 3 లక్షల రుణ సదుపాయం ఇచ్చే విధంగా, ముఖ్యంగా మహిళా మత్స్యకారులకు కిట్స్ ఇచ్చే విధంగా, కటింగ్ కిట్స్ ఇచ్చే విధంగా ఒక పంచవర్ష ప్రణాళికలను 5 ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాం. అంటే మహిళా మత్స్యకారులని, మత్స్యకార కుటుంబాలకి కుటుంబ సభ్యునిగా చెరువులని, కుంటల్ని కాపాడుతుండే మరో భగీరథునిగా రేవంత్ రెడ్డిగా ఉన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులు మా చెరువులని, కుంటల్ని కబ్జా చేసుకుని ఫ్యాక్టరీలు కట్టుకోరు, బిల్డింగ్లు కట్టుకోరు, విల్లాలు కట్టుకోరు, అక్రమంగా మమ్మల్ని నిలగొట్టిర్రు. వారికి మాకి తేడా ఏముందంటే చెరువులని, కుంటల్ని కాపాడే భగీరథునిగా రేవంత్ రెడ్డిగా ఉన్నారు. చెరువులని, కుంటల్ని కాజేసిన బకారు సూచిగా